చేవారు. భక్తి బలం. బాస అన్న వయసు పెరిగే కొద్దీ ఆయన భక్తి మరింత ప్రబలింది. ప్రతి ఉదయం ఆయన గోవులను తీసుకెళ్లి మేత వేయడం, తరువాత సమీపంలోని కొండపైకి వెళ్లి ధ్యానం చేయడం ఆయన నిత్యక్రతువులుగా మారాయి. భగవంతునిపై ఆయనకు అచంచలమైన విశ్వాసం ఉండేది. శివుడు నన్ను వదిలిపెట్టడు అనే నమ్మకం ఆయన జీవితం మొత్తాన్ని నడిపించింది. యాగంటి క్షేత్రం. ఒకసారి ఆయనకు కలలో ఒక దివ్యదర్శనం కలిగింది. ఒక జ్యోతి రూపంలో శివుడు ప్రత్యక్షమై, బాసా, నన్ను యాగంటి వద్ద చూడు, నేను అక్కడ ఉమాతో కలసి వాసం చేస్తున్నాను అని అన్నాడు. బాస అన్న నిద్ర లేచిన వెంటనే యాగంటికి బయలుదేరాడు. అప్పటి కాలంలో ఆ మార్గం అరణ్యంతో నిండిపోయి ఉండేది. అయినా ఆయన ధైర్యంగా పాదయాత్ర చేస్తూ యాగంటికి చేరుకున్నాడు. స్వామి దర్శనం. యాగంటికి చేరుకున్నప్పుడు ఆయనకు శివలింగం కళ్ల ముందే ప్రత్యక్షమైంది. ఆ లింగం ప్రత్యేకమైనది,